సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మరింతగా ప్రచారాన్ని స్పీడప్ చేశారు. అధికార వైసీపీలో నెంబర్ 2గా ఉన్న వేణుంబాక విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నారు. విజయసాయిరెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోందంటున్న విజయసాయిరెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుంబాక విజయసాయిరెడ్డి మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రచార ఘట్టం ఎలా ముగియబోతుంది, ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ప్రజలను ఏ విధంగా ఓటు అడుగుతున్నారు, ఇప్పటివరకు వచ్చినటువంటి స్పందన ఏంటో నేరుగా ఆయన అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉంది సార్? ప్రచారం కూడా ముగియబోతుంది. ప్రజాభిమానం, ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, అధినాయకుల పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం, ప్రేమ, ఆదరాభిమానాలు ఇవన్నీ కానీ జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 100% అధికారంలోకి వస్తుంది. గతంలో చాలా తెలుగుదేశం పార్టీ అత్యంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు నెల్లూరు జిల్లా విషయంలో. నెల్లూరులో కూడా నెల్లూరు సిటీ కానీ, నెల్లూరు రూరల్ కానీ, మిగతా నియోజకవర్గాలు 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. తప్పకుండా 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల పట్ల వారు పార్టీ మారి వారు చేస్తున్నటువంటి దుబారా ఏదైతే ఉందో, విపరీతంగా ఖర్చు పెట్టడం, ఒక్కొక్క ఓటుకి తెలుగుదేశం పార్టీ 3,000, 3,500 అలా ఇవ్వడం, కొన్ని ప్రాంతాల్లో తురాయి వేయించి ఓటుని 8,000కి 10,000 వరకు కూడా కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ. దేశంలో శాసనసభలు కానీ, పార్లమెంటు కానీ చట్టం చేసిన తర్వాత అది రాజ్యాంగానికి అనుగుణంగా లేనట్లయితే దాన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తారు. ఈ చట్టాలన్నీ కూడా జ్యుడిషియల్ స్క్రూటినీకి లోబడే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఇలా దుష్ప్రచారం చేసే బదులు, ఒక ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసే బదులు, నిజంగా చట్టంలో లోపాలుంటే వాటిని కోర్టుల్లో ఛాలెంజ్ చేయొచ్చు. వాళ్ళ ఉద్దేశం వేరే. తెలుగుదేశం పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇచ్చి దానికి అనుకూలంగా మాట్లాడి, ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా ఎంత దురుద్దేశపూర్వకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. 100% మీరు తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళని కూడా అడగండి, ఆఫ్ ది రికార్డు వాళ్లే చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది అని. నాకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళల్లో కొంతమంది తెలిసినటువంటి వాళ్ళు నాకే ఫోన్ చేసి, మీ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు 120 వస్తున్నాయి అని నేను చెప్పినటువంటి పరిస్థితి. నేను ఒక్కటే చెప్పాను, 120 అని మీరు చెప్తున్నారు, అది తప్పు. 120 కాదు, మాకు గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి అని నేను చెప్పడం జరిగింది. అంటే ఓటమిని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఈరోజు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ విజయసాయిరెడ్డి ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రచారానంతరం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఓటర్ల యొక్క సరళిని బట్టి తాను ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఇది టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులు కూడా తమను అంగీకరించి తమకు చెప్తున్నారని చెప్పి కూడా ఈయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు.